ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరునగరిలో వైభవంగా తన్నీరు అముదోత్సవం. కపిల తీర్థంలో గోవిందరాజస్వామికి అభిషేకోత్సవం. నెల్లూరులో ఘనంగా జగన్నాథుని రథోత్సవం. బలరామకృష్ణులకు సింహపురి వాసుల ప్రణామం. కొండగుహలో కోనేటి రాయుడి దివ్యానుగ్రహం. మహబూబ్ నగర్ నెక్కొండ శ్రీ వెంకటేశ్వరాలయం. విశేష కథనం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ సాంబశివరావు సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా విభాగాల పనితీరును ఈవో అధికారులతో సమీక్షించి తగు సూచనలు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర కళాశాలను టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సందర్శించారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో సోమవారం ఉదయం తన్నీరు అముదోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన తన్నీరు అముదోత్సవంలో టీటీడీ జీఆర్ స్వాములు, ఏకాంగులు, ఆచార్యులు, శ్రీ వైష్ణవులు, అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారు, శ్రీ ఆండాళ్ అమ్మవారికి కపిల తీర్థంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి అధ్యయనోత్సవాలు సోమవారం రాత్రితో ఘనంగా ముగియనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చివరి రోజైన సోమవారం ఉదయం తన్నీరముదోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామిని ఓ తిరుచిపై, ఆండాళ్ అమ్మవారిని మరో తిరుచిపై పల్లకీ వాహనాలపై ఆళ్వార్లను కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గజరాజులు ముందు నడువుగా టీటీడీ పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి అధికారులు తిరుపతి పురవీధుల్లో ఊరేగిస్తూ శ్రీ కోదండరామాలయం ప్రదర్శనగా ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిల తీర్థానికి చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహించి ఆలయ ప్రాంగణంలోని నమ్మాళ్వార్ సన్నిధిలో ఆస్థానం జరిపారు. ఆండాళ్ అమ్మవారికి, విశ్వక్సేనుల వారికి కర్పూర హారతులు సమర్పించాక స్వామి అమ్మవార్లకు, ఆళ్వార్లకు మాల మర్యాదలు నిర్వహించారు. ఆపై టీటీడీ పెద్ద జీఆర్ స్వామికి, అర్చకులకు సఠారి మర్యాదలు చేశాక తిరిగి కపిల తీర్థం నుంచి స్వామి అమ్మవార్లు, ఆళ్వార్లు ఊరేగింపుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోని పిఆర్ గార్డెన్స్ కు చేరుకున్నారు. అక్కడ తిరుమంగై ఆళ్వార్కు సఠారి మర్యాదలు నిర్వహించాక ఏకాంగికి పరివట్టం గట్టి గజంపై తీర్థంతో శ్రీ గోవిందరాజస్వామి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ బంగారు వాకిలి వద్ద శాతుమర జరపడంతో తన్నీరముదోత్సవం ముగిసింది. సింహపురి జగన్నాథుని జై జయ నామస్మరణలతో పులకించింది. ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర భక్తుల కోలాహలం నడుమ వైభవంగా పురవీధిలో సాగింది. చూడ ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదేరిన బలరామ రాధాకృష్ణులు ముగ్ధ మనోహరంగా భక్తులను అనుగ్రహించారు. పురవీధుల్లో ఇరువైపులా భక్తులు బారులు తీరి రాధాకృష్ణులకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రంగవల్లులతో స్వామివార్లకు స్వాగతం పలికి తమ భక్తిని చాటుకున్నారు. తిరుపతిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ గోపాలదాసు ఆరాధనోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయక స్వామి అంశగా ప్రసిద్ధి చెందిన శ్రీ గోపాలదాసు శ్రీ రాఘవేంద్ర స్వామి వారిపై 30,000 కీర్తనలు రచించి చరితార్థులయ్యారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా గోపాలదాసు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథంపై కొలువు తెచ్చి మఠంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామిని, శ్రీ గోపాలదాసు ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో
శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి వార్ల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుని వేదికపై కొలువుదీర్చాక విశ్వక్సేనారాధన, కలశ పూజ, వాస్తు పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. తరువాత మాంగళ్య పూజ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో మాంగళ్య ధారణ, అక్షతారోపణ జరిపారు. భక్తులు కనులారా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సోమవారం 19వ స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం ఛాన్సలర్ పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి పలువురు పండితులకు మహామహోపాధ్యాయ, వాచస్పతి పురస్కారాలను అందజేశారు. అనంతరం విద్యాపీఠంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్లు పొందిన పలువురు విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. సంస్కృత విద్యా వ్యాప్తే లక్ష్యంగా శ్రీవారి పాదాల చెంత తిరుపతి పుణ్యక్షేత్రంలో నెలకొల్పిన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆ దిశగా సత్ఫలితాలను సాధిస్తోంది. ఎందరో సంస్కృత విద్యార్థులు సమున్నతమైన ఈ విద్యాపీఠంలో విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం 19వ స్నాతకోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యాపీఠం ఛాన్సలర్ పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని భారతీయ ఆయుర్వేద సమగ్ర వైద్య విధాన సంస్థ అధ్యక్షుడు ఎంఏ లక్ష్మీ తాతాచార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం మేల్కోటకి చెందిన ఎంఏ లక్ష్మీ తాతాచార్, హైదరాబాద్కు చెందిన తత్వవిధానంద అద్వైత వేదాంతం, తమిళనాడుకు చెందిన కె సత్యనాథేశ్వర ఘనాపాఠీలు కొంపల్ల సత్యనారాయణలకు మహామహోపాధ్యాయ పురస్కారాలను ఛాన్సలర్ ఎన్ గోపాలస్వామి అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన శ్రీ బాలసుబ్రహ్మణ్య శాస్త్రి, హైదరాబాద్కు చెందిన ఆచార్య వరదాచార్య కన్నన్, చెన్నైకి చెందిన డాక్టర్ పి వేణుగోపాలరావుకు వాచస్పతి పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యాపీఠంలో విద్యను అభ్యసించిన డిగ్రీ, పీజీ, ఎంఫిల్, డాక్టరేట్ విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. హైదరాబాద్ అంబేద్కర్ నగర్లో కొలువైన శ్రీ విజయ గణపతి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ యాగంలో భాగంగా కలశ ప్రతిష్ఠ చేసి గణపతి పూజ, పుణ్యాహ వాచనం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనం జరిపారు. తరువాత నవగ్రహాలకు అభిషేకం, నవగ్రహ జప సంకల్పాలను ఋత్వికులు వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. విఘ్నరాజాధిపతి శ్రీ విజయ గణపతి స్వామికి పూజలు చేశాక పూర్ణాహుతి జరిపారు. వరంగల్ జిల్లా మేడారం భక్తులతో కళకళలాడింది. 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ జాతర ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు జరగనుంది. ఈ సందర్భంగా సమ్మక్క సారక్కలను దర్శించుకోవడానికి ముందు నుంచే భక్తుల సందడి నెలకొంది. జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పసుపు కుంకుమలతో సమ్మక్క సారక్కలను పూజించారు. వెన్నలాంటి మనసున్నవాడు శ్రీరామచంద్రుడు, ఆయన మాట జవదాటనివాడు లక్ష్మణుడు, శ్రీరాముడు చూసి రమ్మంటే కాల్చి వచ్చేవాడు హనుమంతుడు. రూపాలు వేరైనా ముగ్గురు నవనీతం లాంటివారే. అందుకే కర్ణాటక రాష్ట్ర ప్రజలు నవనీత అలంకారంలో ఈ ముగ్గురిని దర్శించుకొని మురిసిపోయారు. కర్ణాటక రాష్ట్రం చెన్ననారాయణపట్నంలోని 40 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై సేవించే అపురూప ఘట్టాన్ని మరిపిస్తూ ఆంజనేయ స్వామివారికి చేసిన నవనీత అలంకారం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. సుందర వదనంతో రామలక్ష్మణుల సైతంగా దర్శనమిచ్చిన ఆ మంగళమూర్తికి భక్తులు ఆర్తిగా ప్రణమిల్లారు. మహబూబ్ నగర్ జిల్లాలోని నెక్కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. ఆహ్లాదకర వాతావరణంతో ఆధ్యాత్మిక పుణ్యధామంగా పేరుగాంచిన ఈ గుహాలయ విశేషాలు మీకోసం. ప్రకృతి రమణీయతతో ఆహ్లాదకర వాతావరణంతో కొండ గుహలు అలరాడుతున్న అద్భుత ఆలయం
మహబూబ్ నగర్ జిల్లా నెక్కొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక పుణ్యధామంగా వెలుగొందుతోంది. నిత్య ధూపదీప నైవేద్యాలతో, విశేష ఉత్సవాలతో సహజ సిద్ధ వాతావరణంలో దర్శనమిచ్చే ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆనాటి చోళరాజుల కాలంలో భక్తుల పూజలతో కళకళలాడిన ఈ ఆలయం తదనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకుంది. అయితే స్థానికుల చొరవతో ఇటీవల పునరుద్ధరణకు నోచుకున్న నెక్కొండ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి నేడు ఆ ప్రాంత ప్రజల కొంగు బంగారమై శోభిల్లుతోంది. అతిపెద్ద గుహలాంటి కొండరాయిలో స్వామివారు స్వయంభూవుగా వెలిశారని ప్రతీతి. ఈ సందర్భంగానే ఈ ఆలయం ఏకశిలాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి స్వయంభూ శిలా విగ్రహం ముందే గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలకు కూడా నిత్య పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయం. అదేవిధంగా స్వామివారి సన్నిధి పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై పూజలందుకుంటూ ఉన్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే లింగాకారంలో ఈ ప్రాంతంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, నవగ్రహ మండపాలు, ఉపాలయాలు కూడా ఉన్నాయి. నెక్కొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని భక్తులు పుణ్యఫలంగా భావిస్తూ ఉంటారు. అనంతపురం పాత ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతకు మండల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ వాసవి దేవిని శోభాయాత్రలో భక్తులు దర్శించుకుని తరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వాసవి దేవికి నిత్య పూజలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో కలశ స్థాపన, చండీ పారాయణం, చండీ హోమం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా పళని శ్రీ మురుగన్ ఆలయంలో తైపూసోత్సవాలు స్వామివారి తెప్పోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ మురుగన్ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి తెప్పలపై కొలువుదీర్చారు. భక్తుల హరోంహర నామస్మరణలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామి అమ్మవార్లు తెప్పలపై విహరిస్తూ కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశం శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో కూరతాళ్వార్లకు శాత్తుమరు నిర్వహించారు. ఇందులో భాగంగా కూరతాళ్వార్లకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ కూరతాళ్వార్ల సన్నిధికి ఊరేగింపుగా వేంచేశారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి శఠారి మర్యాదలతో హారతులు సమర్పించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ వరదరాజ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. విజయవాడ శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణం జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణంతో శ్రీచక్రాభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తమిళనాడు రాష్ట్రం తిరుచి ఉరయ్యూర్ సమీపంలోని శ్రీ కుంకుమవల్లి సమేత తాతొండ్రీశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఏటా తైమాసోత్సవాల్లో 3 రోజుల పాటు అమ్మవారికి ఈ విశేష పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి 1,00,000 గాజులతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలతో మంగళ నీరాజనాలు సమర్పించారు. మహిళలు విశేష సంఖ్యలో అమ్మవారికి గాజులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్యమాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే గోదావరి మాత ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు నరసింహస్వామి వారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం వాలాజీపేటలో రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లోక సంక్షేమార్థం రాహుకేతు హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు సంకల్ప దీక్షతో ఈ హోమాల్లో పాల్గొని రాహుకేతువులకు క్షీరాభిషేకం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి తిరువారూర్ సమీపంలోని తిప్పిరాజపురంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ కుంభాభిషేకం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకం జరిపారు. అనంతరం ఆలయ కలశాలకు సంప్రోక్షణ చేసి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కుంభాభిషేక వేడుకల్లో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని తిరుగరిగపూర్లో శ్రీ ములై వననాథర్ సమేత శ్రీ గర్భరక్షాంబిక ఆలయ సంప్రోక్షణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మూలవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించాక పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణ జలాలను స్వీకరించి భక్తులు ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం కొడిగే సమీపంలోని ముత్తమ్మాళ్ ఆలయంలో అమ్మవారికి విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా పుష్యమాసంలో 5 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల స్వర్ణాభరణాలతో శ్రీ ముత్తమ్మాళ్ను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక విద్యుత్ తోరణాలు, భక్తుల సాంస్కృతిక కళా ప్రదర్శనలతో శ్రీ ముత్తమ్మాళ్ ఆలయం కనుల పండుగగా దర్శనమిచ్చింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం జరిగిన కథక్ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కోల్కతాకు చెందిన శ్రీమతి మధుమితారాయ్ బృందం చేసిన ఈ నృత్య ప్రదర్శన విభిన్నంగా సాగి ప్రేక్షకులను రంజింపజేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణ విశేషాలు ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 23,743 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 1588 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 29 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టం 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.